కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులను శ్రీలంక ప్రభుత్వం ఏటికేలకు విడుదల చేసింది. శ్రీలంక జలాల్లోకి ప్రవేశించడాన్ని ఇక 56 రోజులుగా జాఫ్నా జైల్లో నిర్బంధించారు. విడుదలైన ఆ నలుగురు మరికొన్ని గంటల్లో కాకినాడకు చేరుకోనున్నారు. పంతాడి బ్రహ్మానందం, చింతా నాగేశ్వరరావు, ఉప్పాడి శ్రీను, కరి నూకరాజు అనే నలుగురు వ్యక్తులు తమిళనాడులోని రామేశ్వరంలో ఫైబర్ మెకనైజ్డ్ బోటు కొనుగోలు చేశారు. ఆగస్టు 2వ తేదీన తిరిగి వస్తున్న సమయంలో దారి తప్పి శ్రీలంక జలాల్లోకి ప్రవేశించారు. దీంతో శ్రీలంక నావికాదళం దాదాపు 2 నెలల పాటు జాఫ్నా జైల్లో వారిని నిర్బంధించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసిన చొరవతో వారి విడుదల ప్రక్రియ వేగవంతమైంది. సెప్టెంబర్ 26న విడుదలైన ఈ మత్స్యకారులు తమ బోటుతో సహా ఇక భారతదేశానికి పయనమయ్యారు. సోమవారానికి స్వస్థలమైన కాకినాడ చేరుకునడంతో వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి దురాని అందిస్తారు. సముద్రంపై వేటే ప్రధానాధారంగా జీవించే మత్స్యకారులు వేట సమయంలో సముద్రంపై పాడే బాధలు గాని వాళ్ళు ఎదుర్కొనే జీవన ఒక్కసారిగా పరీక్షలు గాని చాలా దుర్భరంగానే ఉంటాయని చెప్పుకోవాలి. కాకినాడ జగన్నాథపురం చెందిన పంతాడి బ్రహ్మానందం ఇలాగే పడవ కొనుగోలుకు వెళ్లి సముద్రంపై వస్తున్న సమయంలో శ్రీలంకకు చెందిన అంటే సముద్ర అంతర్జలాల నుంచి వాళ్ళ సముద్ర భాగంలో జొరబడ్డంతో ఒక్కసారిగా శ్రీలంక నావికాదళం వారిని అరెస్ట్ చేయడం, వారిని 56 రోజుల పాటు ఈ జైల్లో ఉంచారంటేనే ఏ విధంగా దుర్భరంగా ఉంటుంది జీవితం, వాళ్ళ జీవితం ముగిసినట్టేనా అనే కోణాలు ఉద్భవిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే కనుక కాకినాడకు చెందిన ఒక నలుగురు మత్స్యకారులు అనుకోకుండా ఒక బోటు మెకనైజ్డ్ బోటు కొనుగోలుకు రామేశ్వరం వెళ్ళడం, అంటే ఇండియా బోర్డర్ రామేశ్వరంకి వెళ్ళడం, అక్కడ కొనుగోలు చేసిన తర్వాత నౌకతో బయలుదేరి అదే సమయంలో అనుకోకుండా అంటే జీపీఎస్ సాంకేతిక లోపం వలన అనుకోకుండా శ్రీలంక జలాల్లోకి సముద్ర జలాల్లోకి వెళ్లడంతో అక్కడ ఒక్కసారిగా శ్రీలంక నావికాదళం అధికారులు వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 56 రోజుల పాటు వారిని జైల్లో పెట్టారు. మొత్తంగా వివరాలు పరిగిస్తే దీనికంటే ముఖ్యంగా ఇంకో చిన్న విషయం చెప్పుకోవాలి. రాజు కంటే మొండివాడు బలవంతుడు అని చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి ఇంటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఇచ్చిన తాను కొనుగోలు చేసిన ఆ బోట్ ఇస్తే తప్పించి తన జీవితం దుర్భరం అవుతుంది, లేకుంటే అది దాంతోనే వెళ్తాను లేదంటే ఇక్కడే ప్రాణాలు విడుస్తానని మొండి పట్టుదల చూపెట్టడంతో బ్రహ్మానందం దాంతో అధికారులు కూడా కింద మీద పడ్డం, కాకినాడ నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ విషయాన్ని తీసుకెళ్లడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే మంత్రి లోకేష్ ఎంబసీ భారత ఎంబసీకి బాధ్యతలు అప్పచెప్పడం, దాంతో 56 రోజులకి ఎట్టకేలకు వీళ్ళు విడుదలయ్యారు. ఇప్పుడు బయలుదేరి మరో కొన్ని గంటల్లో కాకినాడకు చేరుకొని ఉన్నారు. ఒక్క విషయం పరిశీలిస్తే సాధారణంగా కాకినాడలో అయితే కనుక చెక్కతో చేసిన మెకనైజ్డ్ బోట్ ఫిషింగ్ ఉంటుంది. అంటే సముద్రంలో వేటకి వెళ్లే మెకనైజ్డ్ బోట్లు ఇప్పుడు మనం దేంట్లో ఉన్నాం అవి చెక్కతో తయారు చేస్తారు. అయితే రామేశ్వరం చూసుకుంటే తమిళనాడులోని ఫైబర్తో తయారు చేస్తుంటారు. వాళ్ళకు కూడా వేట సరిగా లేకపోవడంతో ₹1,00,00,000 విలువ చేసే ఫైబర్ బోట్లు అంటే మెకనైజ్డ్ బోట్లు అతి చౌకగా కారు చౌకగా అమ్ముకుంటున్నారు. విషయం తెలుసుకున్న పంతాడి బ్రహ్మానందం 29 లక్షలతోటి అక్కడ బోటు కొనుగోలు చేశాడు. అతనితో పాటు పంతాడి బ్రహ్మానందం, చింతా నాగేశ్వరరావు, ఉప్పాడి శ్రీను, కర్రి నూకరాజు ఈ నలుగురు కూడా అక్కడికి వెళ్లి బోటు తీసుకుని వస్తున్న సమయంలో అనుకోకుండా శ్రీలంక సాగర్ జలాల్లోకి వెళ్లారు. దాంతో వాళ్ళు వీరిని అరెస్ట్ చేయడం జాఫ్నా జైల్లో 56 రోజులు నిర్బంధించారు. ఇదే సమయంలో కూడా భారత అధికారుల దౌత్యం ఫలించడం, పైగా వీళ్ళు కోర్టులో 3 వాయిదాలు వెళ్తాయి తప్పించి వీళ్ళు బయటకు వచ్చే పరిస్థితులు లేవంటే ఈ మత్స్యకారులు ఏ విధంగా తప్పిపోయినప్పుడు ఎన్ని బాధలు పడుతున్నారో మనకి ఇట్టే అర్థమవుతుంది. అయితే వాళ్ళు తిరిగి ప్రయాణం తూతూరు దగ్గర అంటే సరిగ్గా వాళ్ళు పడవ కొని తూతూరు నుంచి వస్తున్న సమయంలో అరెస్ట్ జరిగిందని, ఈ అరెస్ట్ తర్వాత సరిగ్గా అధికారులు స్పందించడంతో ఈ మత్స్యకారులు బయటపడ్డారని చెప్పుకోవాలి. అలాగే వీళ్ళు కూడా అంటే అనుకోకుండా ఈ బోటు కొనుగోలు చేసి రావడంతోనే తాము దారి తప్పడం వలన ఇదంతా జరిగిందని అధికారులు చెప్పిన భాష సమస్య కావచ్చు, మరితర వేరే కారణాలు కావచ్చు, కానీ వీరిని అధికారులు అంటే శ్రీలంక అధికారులు విడిచిపెట్టేందుకు ఇష్టపడలేదు. అలాగా 3 వాయిదాలు అంటే ఆగస్టు 2వ తారీఖున వీరిని అరెస్ట్ చేసి సెప్టెంబర్ 26వ తారీఖున విడుదల చేశారు. ఇప్పుడు వీరిని సురక్షితంగా కోస్ట్ గార్డ్ అధికారులు అంటే భారత కోస్ట్ గార్డ్ అధికారులు ఇలా కూడా ఉంటూ తీసుకొస్తున్నారు. వీరు ప్రస్తుతం చెన్నై దాటేశారు. రేపు ఉదయం అంటే సోమవారం ఉదయానికల్లా కాకినాడ చేరుకుంటారు. వాస్తవంగా ఇక్కడ పరిశీలిస్తే కనుక సాగర్ జలాల్లోంచి దాటి అంతర్జాతీయ జలాల్లోంచి వేరే దేశ జలాల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు, వెళ్లకుండా అంటే అధికారులు ఏ విధంగా వాళ్ళకి సాంకేతిక పరిజ్ఞానం మత్స్యకారులకు వీరికే కాకుండా వేరే ఎలా నేర్పాలి అన్నది కూడా మత్స్యకారులకు అవగాహన శిక్షణ ఇవ్వడం ఎంతైనా అవసరం. లేకుంటే ఇటువంటి తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయి. ఎందుకంటే ఇదే కాకుండా గతంలో చూసాం మనం
కాకినాడ చెందిన మత్స్యకారులు శ్రీలంకలో చిక్కుకున్నారు, అలాగే పాకిస్తాన్ లో కూడా చిక్కుకున్నారు. వీరు తిరిగి వస్తున్నారు తప్పించి వారి పడవలు కానీ వారి బోట్లు కానీ తిరిగి రావడం లేదు. కాకపోతే పంతాడు బ్రహ్మానందం మాత్రం సాధించుకుని రాబట్టి తన ముగ్గురు సహాయకులు అలాగే పడవతో పాటు తిరిగి వచ్చి సురక్షితంగా కుటుంబ సభ్యులు చేరుకున్నారు. వాస్తవంగా అయితే కనుక కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనలు లోనయ్యారు. తమ పంతాడు బ్రహ్మానందం తిరిగి వస్తాడా రాడా అన్న కోణంలో కూడా వాళ్ళు కలిసిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చక్కగా స్పందించి 56 రోజులకైనా మొత్తానికి ఎట్టకేలు విడుదల చేసి తీసుకురావడం మాత్రం గొప్ప విషయంగానే చెప్పుకోవాలి. ఇటువంటి పరిణామాల క్రమంలో కుటుంబ సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రజాప్రతినిధులు కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పంతాడు బ్రహ్మానందం విడుదల అవ్వడం మాత్రం నిజంగా ఒక అద్భుతం అని, అది కూడా కాకినాడలో చరిత్రలో రికార్డు అని. ఎందుకంటే బోటుతో సహా తిరిగి రావడం అన్నది ఇప్పటివరకు జరగలేదు. ఇది కాకినాడ ఘనతగా ప్రజాప్రతినిధులు అభివర్ణించడం గొప్ప విషయంగానే చెప్పుకోవాలి. వీడి జర్నలిస్ట్ చిన్నితో నదీం కందూర్ అని కాకినాడ. సముద్రంపై